హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం పచ్చి కొబ్బరితో దోశ ఏ విధంగా వేసుకోవాలో చూద్దామండి. మనం రెగ్యులర్గా వేసుకునే దోశ కంటే కూడా ఇది చాలా రుచిగా ఉంటుందండి అండ్ హెల్తీ కూడా. లేట్ చేయకుండా దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అర గ్లాసు మినపగుళ్ళు వేసుకుందామండి. మీరు ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళు వేసుకుంటున్నారో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు బియ్యాన్ని వేసుకోండి. మినపగుళ్ళు లేకపోయినా అచ్చం బియ్యం కొబ్బరితో ఈ దోశల్ని వేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను తీసుకున్న క్వాంటిటీ కాను ఒక పెద్ద కొబ్బరి చిప్ అయితే పడుతుందండి. ముందుగా బియ్యంలో వాటర్ పోసుకుని వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి. ఈ విధంగా కడిగిన బియ్యాన్ని కనీసం 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇందులోకి మినపగుళ్ళు లేకపోయినా సరే అచ్చంగా బియ్యం కొబ్బరితో మీరు ఈ దోశల్ని వేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా నానిన బియ్యాన్ని ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేసుకుందామండి. కొబ్బరి చిప్పని పగలగొట్టుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఎంత వీలైతే అంత మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పిండి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుని మూత పెట్టుకుని ఒక 7-8 గంటల పాటు పక్కనుంచుకోండి. చక్కగా పులుస్తుందండి. ఈ విధంగా కొంచెం పులిసిన పిండిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఈ ఉప్పు మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ దోశలు అప్పటికప్పుడు వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి. పిండి కన్సిస్టెన్సీని బట్టి కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండాలండి. మరోవైపు దోశ ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసుకొని ఈ విధంగా దోశల్లాగా వేసుకోవాలండి. మీకు కావాలి అంటే వీటిని కొంచెం మందంగా ఊతప్పంలా వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి. నేనైతే ఇక్కడ పల్చగా వేస్తున్నాను, నార్మల్ దోశలాగే. ఈ దోశ కొంచెం కాలిన తర్వాత పైన కారం నెయ్యి వేసుకుని కాల్చుకొని తిన్నామనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా కొబ్బరి ఘీ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు కూడా బాయ్ బాయ్.